నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నేను మీకు వీడియోలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. దేశంలో ఎయిమ్స్, జిప్పర్స్ తర్వాత అంతటి ప్రతిష్ట కలిగిన మెడికల్ కాలేజీలుగా ఈఎస్ఐ కాలేజీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుగా మీరు నీటి సంబంధించి ఏ వివరాలైనా సమగ్రంగా సరళంగా తెలుసుకోండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు విషయంలోకి వస్తే, దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఫ్యాక్టరీలు, ప్రైవేట్ దుకాణాలు ఇలాంటి వాటిల్లో పనిచేసే కార్మికుల కోసం ఏర్పాటు చేసిందే ఈఎస్ఐ కార్పొరేషన్. ఈఎస్ఐ కార్పొరేషన్ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. తెలుగులో చెప్పాలంటే కార్మిక రాజ్య బీమా సంస్థ. ఈ ఫ్యాక్టరీలు, షాపుల్లో పనిచేసే కార్మికుల కోసం వైద్యం అందించడానికి ఈఎస్ఐ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈఎస్ఐ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నాయి, అలాగే డిస్పెన్సరీలు కూడా ఉన్నాయి. వీటికి అనుబంధంగా దేశవ్యాప్తంగా 11 మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ 11 మెడికల్ కాలేజీలు చాలా ప్రతిష్టాత్మకమైనగా ఉన్నాయి. ఈ 11 మెడికల్ కాలేజీల్లో దాదాపు 1205 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటా కింద 180 సీట్లు కేటాయిస్తారు. ఇక ఆయా స్టేట్స్ కోటా కింద 600 సీట్లు కేటాయించారు. ఇవి కాకుండా ఐపీ కోటా అంటే ఇన్సూర్డ్ పర్సన్స్ వాళ్ళ పిల్లలకు సంబంధించిన కోటా కింద 425 సీట్లు అయితే ఉన్నాయి. ఈ ఇన్సూర్డ్ పర్సన్స్ కోటా అంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్సూర్డ్ పర్సన్స్ కోటా అంటే ఎవరైతే కార్మిక రాజ్య బీమా సంస్థకి ఈఎస్ఐకి వాళ్ళు నెల నెల ప్రీమియం కడతారో, ఇన్సూరెన్స్ కడతారో, వాళ్ళ పిల్లల కోసం ఈ 425 సీట్లని కేటాయించుంటారు. ప్రతి కాలేజీలో కూడా 35% సీట్లను ఐపీ కోటా కింద అలాట్ చేస్తుంటారు. ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో, వాళ్ళు పనిచేస్తున్నారో, వాళ్ళు మాత్రమే, వాళ్ళ పిల్లలు మాత్రమే ఈ సీట్లు పొందడానికి అర్హులు అవుతారనమాట. అందుకనే ఇది చాలా పేదలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీలు. మీకు తెలుసు, ఫ్యాక్టరీస్, దుకాణాల్లో పనిచేసే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు, దాదాపు బిలో పావర్టీ లైన్ దగ్గరలో ఉంటారు. ఇలాంటి వాళ్ళ పిల్లలు ప్రతిష్టాత్మకమైన ఈ కాలేజీలో చదువుకోవడం కోసం పెద్ద గొప్ప అవకాశం. దీన్ని ఉపయోగించుకోండి. ఇది ఉపయోగించుకోవాలంటే దిగడం ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. ఐపీ వార్డ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు, ఈఎస్ఐ కార్పొరేషన్ ఇస్తుంది. దానికి ఇప్పుడు అప్లికేషన్ లైవ్ లో కూడా ఉంది. ఈఎస్ఐ వెబ్సైట్ లో మీరు ఒకసారి చెక్ చేస్తే ఈ వార్డ్ సర్టిఫికేట్, ఐపీ వార్డ్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలో ఆ వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. మనం అప్లై చేస్తే 1-2 రోజుల్లోనే మీకు ఈఎస్ఐ వార్డ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ సమయంలో ఈ పిల్లలకి ఎవరైతే ఈ సర్టిఫికేట్ పొందారు, నీటిలో అర్హత సాధించారు, ఎవరైతే నీటిలో పార్టిసిపేట్ చేస్తారో కౌన్సిలింగ్ లో, వాళ్ళకి ర్యాంక్ బట్టి, వాళ్ళ మెరిట్ బట్టి సీట్లు అలాట్ అవుతాయి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ కాబట్టి దీన్ని పేద పిల్లలు ఎవరు దీన్ని జారవిడ్చుకోబోకండి, అప్లై చేయండి. చాలా మందికి ఈ ఈఎస్ఐ ఆసుపత్రి గురించి తెలియదు, ఈ ఐపీ వార్డ్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదు. ఒకసారి ఈఎస్ఐ హాస్పిటల్స్ వెబ్సైట్ లో మీరు చూస్తే, బ్రౌజ్ చేసి చూస్తే అందులో దీనికి సంబంధించిన అన్ని వివరాలు అయితే ఉన్నాయి. మీరు ఇంకా దీనికి ఈ నెల 18 దాకా ఐపీ వార్డ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజే అప్లై చేయండి. మీకు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఈఎస్ఐ కడుతున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే ఈరోజే ఈ ఐపీ సర్టిఫికేట్ అప్లై చేసి సిద్ధంగా పెట్టుకోండి. అది కౌన్సిలింగ్ నాటికి ఉపయోగపడుతుంది. ఈఎస్ఐ సంబంధించి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేను ఆ వివరాలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే.